విశ్వనాథం గారి టీంలో మీరు చాలా ముఖ్యులు. ఒక దశలో మీ పాటలు లేకుండా ఆయన సినిమాలే రాలేదు. కాలక్రమంలో విశ్వనాథం గారి శకం ముగిసి లేదా వారి కొంత తగ్గుతూ ఇళయరాజా అనే మధ్యాహ్న మార్తాండు అలా పైకి వచ్చినప్పుడు మీరు అందంగా ఒదిగిపోయారు. విశ్వనాథం గారి నుంచి అలా ఇళయరాజా క్రమంలోకి అలా ఒదిగిపోయారు. ఆ పరిణామం గురించి చెప్పండి. ఇడుపారు కై పిల్లని చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ చంకలోకి వెళ్ళడమే మన పని. ఇప్పుడు విశ్వనాథన్ గారు ఉద్ధృతంగా చేస్తున్న రోజుల్లో కూడా విజయభాస్కర్ అనేవాడికి, ఉపేంద్ర కుమార్ అనే ఆయనకు, మిగతా వాళ్ళకి, తమిళంలో చేస్తున్న వాళ్ళకి, తెలుగులో చేస్తున్న వాళ్ళకి అందరికీ, రాఘవుల్ గారికి పాడాను, సత్యం గారికి పాడాను. అప్పుడు చక్రవర్తి అనేవాడు కొత్తగా మొదలైనప్పుడు పాడాను. వాడు వీళ్ళందరినీ సూపర్ సీట్ చేసిన తర్వాత పాడుతూనే ఉన్నాను. ఘంటసాల మాస్టర్కి పాడాను, పింజల్ గారికి పాడాను, రాజశ్రీ. పిలిస్తే అవకాశం ఇస్తే పాడడం మన వంతు తప్ప ఇందులో ఒదిగిపోవడం, అడ్జస్ట్ అవడం అనేది ఏం లేదు. ఎవరి బాణీకి తగినట్టు పాడడం అనేటటువంటిది కళాకారుడి లక్షణం, గాయకుడి లక్షణం. అది లేకపోతే రెండో పాటకి పిలవరు మిమ్మల్ని. మన పాటకు వీడు న్యాయం చేస్తా అనుకున్నప్పుడే పిలుస్తారు. అప్పుడు నేను కీర్తివంతుడిగా ఉండుండవచ్చు. వాడితో ఇళయరాజాతో నాకు మా కచేరీలో హార్మోనియం వస్తుండ బట్టి నా గురించి వాడికి బాగా తెలుసు కాబట్టి అలా అయినా కూడా మొదటి 2-3 సినిమాలు నేను పాడనే లేదు వాడికి. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. నేను అవైలబుల్గా లేకపోవచ్చు, ఏమనవచ్చు. 4వ సినిమా నుంచి మొదలెట్టిన తర్వాత ఎక్కువ కాంబినేషన్ నేను, జానకి గారు, ఇళయరాజాతో అలా జరిగిపోయింది. ఆ తర్వాత మనోని పిలిచి అతనికి చాలా గొప్ప అవకాశాలు ఇచ్చారు. వాడి మ్యూజిక్ డైరెక్షన్లో యేసుదాస్ గారు అద్భుతమైన పాటలు పాడారు. సంఖ్యాపరంగా ఎక్కువ పాటలు నేను పాడాను. ఒదిగిపోవడం అనేటటువంటి ఆ లక్షణం లేకపోతే మనం నిలబడలేమండి. వారే ఒక ఇంటర్వ్యూలో అన్నారు, మీరు జానకి గారు లేకపోతే ఆ పాటలకు అంత న్యాయం జరిగి ఉండేది కాదు అని. అతను అన్నాడో లేదో అనకపోయినా పర్వాలేదండి. దాని గురించి నేను ఎక్స్పెక్ట్ చేయను, ఇళయరాజా గారు అన్నదాని గురించి. బట్ అది సత్యం. ఎందుకంటే ఎవరో ఫ్యాన్స్ జానకి గారి దగ్గర అన్నాడు, అమ్మ అంతకుముందు మీకు కొంచెం తక్కువగా ఆటుపోట్లతో ఉండేటటువంటి పరిస్థితి ఉండింది, ఇళయరాజా వచ్చాక మీకు ఎక్కువ అవకాశాలు అంటే ఒక క్షణం ఆగు అంది ఆవిడ. ఇళయరాజా నన్ను పోషించడానికి నాకు అవకాశం ఇవ్వగల, అతని పాటలకు నేను న్యాయం చేస్తాను కాబట్టి ఇచ్చాడు. నేను బాగా పాడాను పాటలు, అంతే తప్ప అతను ఏదో నన్ను ఉద్ధరిస్తాడని ఇచ్చాడని నేను అనలేదు. అతను ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తాను. మంచి పాటలు ఇవ్వకేం చేస్తాడు, నేను బాగా పాడతాను అంతే. అలాగే ఇక్కడ కూడా గివ్ అండ్ టేక్. ఇప్పుడు ఇళయరాజా చాలా గొప్ప సంగీతం చేశాడు. ఆ గొప్ప సంగీతాన్ని పాడవలసిన వాళ్ళు పాడినప్పుడు వచ్చేటటువంటి ఆనందమే వేరే. అలాగనే మేమే పాడాలని లేదు. కొన్ని పాటలు అతను ఎవరి కోసం చేశారో వాళ్ళు న్యాయం చేశారు. బట్ ఎక్కువ శాతం పాటలు మేము ఇద్దరం పాడాం కాబట్టి మా కాంబినేషన్ అనేటటువంటి సుస్థిరమైంది. జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా అనే కాంబినేషన్. తమిళంలో ముఖ్యం. రెండవ స్థానం బహుశా చిత్ర గారితో ఎక్కువ పాడుంటారు. కాదు, ఎక్కువ పాటలు మొత్తం మీద తీసుకుంటే సుశీల్ గారితోనే ఎక్కువ పాడుంటాను. అలాగా అన్ని భాషలు కలిపి. తమిళంలో తీసుకుంటే ఎక్కువ జానకి గారితో, తర్వాత చిత్ర గారితో. చాలా సంతోషం. ఓ అందమైన సాయంత్రం ఇలా మీతో గడపగలగటం నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషపడుతున్నాను. ఆ విషయాన్ని మీకు ఒక కాఫీ ఇవ్వడం ద్వారా నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాఫీ ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ 2 గంటల సేపు మనం కాఫీ మీద మర్చిపోయాం. అది అవును, ఇది బాగా చల్లారిపోయింది. అవును, బాలసుబ్రహ్మణ్యం ఐస్ వాటర్ తాగుతాడు, ఐస్ కాఫీ కూడా తాగుతాడు. గొంతుక మీరు అన్నారే, దీని గురించి ఆలోచించేది ఇక్కడ ఉండాలి కాబట్టి. అవును, మీ అందరికీ కాఫీతో చీర్స్ చెప్తూ ఈ సంభాషణ ద్వారా మళ్ళీ నా మంచిని కోరేటటువంటి నా శ్రోతలందరికీ ఇంకా దగ్గరగా తీసుకొచ్చినందుకు యమునా కిషోర్ గారికి, వారి కాఫీకి, వారి కాఫీ కప్పుకి, వారి బృందానికి అందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుడిని. నా తరపున, మా కాఫీ కప్ తరపున, మా కాఫీ విత్ యమునా కిషోర్ టీం మొత్తం అందరి తరపున మీకు మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. కిషోర్ గారితో నేను మనసు ఇప్పిన ఈ ప్రోగ్రాం చూడండి. బాగుంది. ఐ డ్రీమ్స్ ప్రోగ్రామ్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినారు కిషోర్. చూడమనండి అందరినీ.